మాజీ సీఎం కేసీఆర్ రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ అయినట్లే కనిపిస్తోంది. తుంటి ఎముక విరిగి రెస్ట్ మోడ్ లో ఉన్న కేసీఆర్ మళ్లీ తన మార్క్ రాజకీయాలను చేయడానికి అతి త్వరలోనే జనం ముందుకు రాబోతున్నారట. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచే కేసీఆర్ రంగంలోకి దిగబోతున్నారట. దీనికోసం ఇప్పటికే పకడ్బందీ వ్యూహాలు రెడీ చేస్తున్నట్లు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ పక్కా అనుకుని బోల్తా కొట్టారు కేసీఆర్. దక్షిణ భారతదేశంలో ఎవరికీ సాధ్యం కాని రికార్డు నెలకొల్పాలని అప్పట్లో భావించారు. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ చేతిలో చావు దెబ్బతిన్నారు. ఊహించని పరాభవంతో షాక్ కు గురైన కేసీఆర్ అప్పటి నుంచి ప్రజల ముందుకు రాలేదు. ఎన్నికల రిజల్ట్స్ రోజే సైలెంట్ గా అధికార నివాసం ఖాళీ చేసి ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. కనీసం ఇన్నాళ్లు తనకు సీఎం గా అవకాశం ఇచ్చిన తెలంగాణ జనానికి ఓ థ్యాంక్స్ కూడా చెప్పలేదు. గవర్నర్ కు కూడా తన ఓఎస్డీ తోనే రాజీనామా లెటర్ పంపించారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజే బాత్రూమ్ లో కాలు జారిపడ్డారు కేసీఆర్. తుంటి ఎముక విరగడంతో అప్పటి నుంచి రెస్ట్ తీసుకుంటున్నారు. దాదాపు నెలన్నర నుంచి ఎవరికీ కనిపించని కేసీఆర్ తొలిసారిగా పార్టీ ఎంపీలతో భేటీ అయ్యారు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై వారికి దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో ఓడిన తర్వాత కేసీఆర్ నిర్వహించిన తొలి పార్టీ మీటింగ్ కూడా ఇదే. ఇక కేసీఆర్ సైలెంట్ మోడ్ లో ఉండడంతో పార్టీకి అన్ని తానై దిశానిర్దేశం చేస్తున్నారు కేటీఆర్. కానీ ఓటమి బాధలో ఉన్న పార్టీ క్యాడర్ కు అది సరిపోవడం లేదు. కేసీఆర్ వస్తేనే మళ్లీ దూకుడుగా ప్రజల్లోకి వెళ్లగలుగుతామని భావిస్తున్నారు పార్టీ కార్యకర్తలు. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెద్ద స్కెచ్ వేశారట కేసీఆర్. ముందుగా పార్టీ నేతలతో మీటింగ్స్, ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్ రెడీ చేశారట. ఫిబ్రవరి 17 నుంచి తెలంగాణ భవన్ వేదికగా పార్టీ కార్యకర్తలకు కేసీఆర్ అందుబాటులో ఉండబోతున్నారని కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు కూడా. ఫిబ్రవరి సెకండ్ వీక్ లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇక అప్పటి నుంచే కేసీఆర్ కూడా కథన రంగంలోకి దూచడానికి రెడీ అయ్యారట. ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయని కేసీఆర్ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందుకోసం మంచి ముహూర్తం కూడా చూసి పెట్టుకున్నారట. పూర్తి స్థాయిలో రాష్ట్రం పైన ఫోకస్ పెట్టాలని కూడా కేసీఆర్ నిర్ణయించుకున్నారట. పార్లమెంట్ ఎన్నికలలోగానే తన సత్తా ఏంటో చూపాలన్న పట్టుదలతో ఉన్నారట గులాబీ బాస్. లోక్సభకు పోటీ చేయాలని తొలుత భావించిన ఆ ఆలోచన కూడా కేసీఆర్ విరమించుకున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నేతలెవరూ లోక్సభకు పోటీ చేయరని కేటీఆర్ ప్రకటించడానికి కారణం కూడా అదేనట. ఏది ఏమైనా తనను ఓడించిన ప్రజల మనసుల్ని తిరిగి గెలుచుకోవాలని కేసీఆర్ చాలా గట్టిగా డిసైడ్ అయినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నేతలకు అసెంబ్లీ వేదికగానే గట్టి కౌంటర్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారట మాజీ సీఎం. కేసీఆర్ గనక అసెంబ్లీలో అడుగు పెడితే వారు కూడా రసవత్తరంగా ఉండే ఛాన్స్ ఉంది. గతంలో రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో కనీసం మాట్లాడనివ్వకుండా సస్పెండ్ చేశారు కేసీఆర్. ఇప్పుడు ఈ నేపథ్యంలో కేసీఆర్ పట్ల రేవంత్ ఎలాంటి వైఖరి చూపిస్తారనేది కూడా ఆసక్తికరంగా మారబోతుంది. కేసీఆర్ ను ఇరుకపెట్టేందుకు ఆల్రెడీ కాళేశ్వరంపై విజిలెన్స్ నివేదికను కూడా రెడీ చేయించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ అసెంబ్లీ భేటీలోనే అది బయటపెట్టే అవకాశం కూడా ఉంది. దీంతో పాటు ఔటర్ రింగ్ రోడ్, హెచ్ఎండిఏ పరిధిలో జరిగిన భూదందాలపై కూడా విచారణ చేస్తోంది ప్రభుత్వం. ప్రధానంగా గత ప్రభుత్వ అప్పులపై ఇప్పటికే శ్వేతపత్రాలు కూడా రిలీజ్ చేసింది. ఇవన్నీ కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారు, ప్రభుత్వంపై ఎలా కౌంటర్ అటాక్ కు దిగుతారన్నది ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది. ఏదేమైనా కేసీఆర్ తిరిగి యాక్టివ్ అయితే మాత్రం రాష్ట్రంలో పొలిటికల్ వార్ మరోసారి పీక్ స్టేజ్ కి చేరడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు కూడా అతి త్వరలోనే రాబోతుండడంతో అగ్నికి వాయువు తోడైనట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.